కేజీఎఫ్, కాంతార వంటి చిత్రాలతో కన్నడ సినిమాలు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. దీంతో కన్నడ హీరోలు భారీ రెమ్యునరేషన్స్ డిమాండ్ చేస్తున్నారు. టాక్సిక్ సినిమా కోసం 50 నుంచి 70 కోట్లు, రామాయణ కోసం 100 కోట్లు తీసుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1 కోసం 100 కోట్లు అందుకోగా, జై హనుమాన్ కోసం 80 కోట్లు అందుకుంటున్నారు. కంటెంట్ను నమ్ముకొని మార్కెట్ వాల్యూ పెంచుకుంటున్న కన్నడ హీరోలు ఇండియన్ సినిమాలో టాప్ రేట్ స్టార్లుగా మారుతున్నారు. కన్నడ సినిమా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతోంది. కేజీఎఫ్ సిరీస్తో యష్ రేంజ్ పెరిగింది. ఆయన ప్రస్తుతం చేస్తున్న టాక్సిక్ చిత్రం కోసం 50 నుండి 70 కోట్లు డిమాండ్ చేశారు. బాలీవుడ్ రామాయణంలో రావణుడి పాత్రకు 100 కోట్లు అందుకున్నారు. అలాగే రిషబ్ శెట్టి కాంతార సక్సెస్తో పాన్ ఇండియా స్టార్ అయ్యారు. కాంతార చాప్టర్ 1 కోసం 100 కోట్లు తీసుకోగా, జై హనుమాన్ కోసం 80 కోట్ల ప్లస్ లాభాల వాటా తీసుకుంటున్నారు. కన్నడ హీరోలకు ఇతర భాషల్లో కూడా మార్కెట్ వచ్చింది. దీంతో మేకర్స్ హీరోలు అడిగినంత ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. మొత్తానికి కన్నడ హీరోలు టాప్ రెమ్యునరేషన్ జాబితాలో చోటు సంపాదించుకున్నారు.